తెలంగాణ రాష్ట్రంలో 50 రోజుల పాలన ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో చీలికలు పుడతా ఉన్నాయి. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయాలని చెప్తే బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఈ విధంగా చేసింది ఆ విధంగా చేసింది అని చెప్పి ఒక బూజుగా చూపెట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కానీ మరి ఈరోజు చేయకుండా ఆగిపోతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని చూపెట్టి గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బూజుగా చూపెట్టి వేల కోట్ల రూపాయలు ఈరోజు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ పార్టీని బూజుగా చూపెట్టి వేల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించుకోవాలనే ఒక కుట్ర జరుగుతూ ఉంది. ముఖ్యంగా 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఈరోజు కోట్లాది మంది రైతులు ఉన్నటువంటి డొక్కార్జ కానీ రెక్కాడన్నటువంటి రైతులకు ఈరోజు రైతు బంధు వేయాలనే ఇంగిత జ్ఞానం లేని కాంగ్రెస్ ప్రభుత్వం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కానీ 5,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినటువంటి కాంట్రాక్ట్ పైసలు బకాయి పడితే ఆ యొక్క బకాయిని ఈరోజు 5,000 కోట్ల రూపాయలు ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి మరి శాంక్షన్ చేయడం జరిగింది. అందుకే 7,500 కోట్ల రూపాయలకి వెళ్ళి రైతు బంధు ఇవ్వకుండా ఈరోజు డబ్బులు మళ్లించడం జరిగింది. ఏమైనంటే కేసీఆర్ గారు ఈ విధంగా చేసిండు ఆ విధంగా చేసిండు అని చెప్పి మాట్లాడి ఈరోజు రైతులను డైవర్ట్ చేస్తూ ఉన్నారు తప్ప ఇది ఏమీ లేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూపి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే కోట్ల రూపాయలు తీసుకున్నారో అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూపెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఈరోజు సంపాదించుకుంటా ఉంది. ఈరోజు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జర్నలిస్టులా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈరోజు తెలియకుండా అయిపోతా ఉంది. ఈరోజు బయటికి వస్తేనో కాంగ్రెస్ పార్టీ నాయకులు లెక్క మాట్లాడుతూ ఉన్నారు, జర్నలిస్టు లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం, తీన్మారు మల్లయ్య అనేటోనికి 7200 తీసుకొని వచ్చిండు, అంగిలోకి సిద్ధాంతం తీసుకొచ్చిండు, ఇంకోటి వాళ్ళు వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళందరూ ఈరోజు ఈ అక్రమంగా సంపాదించారని చెప్పి బ్లాక్ మెయిల్ చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించండు. అదేవిధంగా ఈరోజు ఆ జర్నలిస్ట్ అనేటువంటి చెప్తా ఉన్నాం, ఈరోజు రాముడి గురించి అయోధ్య రాముడి గురించి వెటకారంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలకు వణుకు పుడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి గురించి ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అరే తీర్మానం మళ్ళీగా నిన్ను రాబోయే రోజులలో మరి నీ బట్టలు తీసి కూడా కొట్టే రోజు వస్తుంది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు బిడ్డ, గుర్తుపెట్టుకో అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నీకు దమ్ముంటే నువ్వు నిక్కర్స్ అయినటువంటి నిజాయితీ కలిగినటువంటి జర్నలిస్టు అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని స్కామ్లు చేసింది. బోఫోర్ స్కామ్ కానీ, 2G స్కామ్ కానీ, సత్యం స్కామ్ కానీ, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ కానీ, ఇక బొగ్గు స్కామ్ కానీ, తత్ర ట్రాక్ స్కామ్ కానీ, ఆదర్శ్ స్కామ్ కానీ, నేషనల్ హెరాల్డ్ స్కామ్ కానీ, వాడ్రా DLF స్కామ్ కానీ, పశువుల దాణ స్కామ్ కానీ, ఈరోజు హర్షిత్ షేర్ మార్కెట్ స్కామ్ కానీ, ఇంకా IPL స్కామ్, LIC గృహ నిర్మాణ స్కామ్ కానీ, మధుకోడ స్కామ్, ఫైర్ ప్లాన్ స్కామ్, లాస్ట్కు ఓటుకు నోటు కేసులో ఇరుక్కున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి చరిత్రహీనమైనటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. దీన్ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎగురకుడ్ర భయ్ అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వేల కోట్ల రూపాయలు తీసుకున్నారో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వేల కోట్ల రూపాయలు దంచుకోవడం, వాళ్ళు కడుపు నింపుకోవడం తప్ప వాళ్ళకు వేరే ఏమి రాదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఏ మంత్రి తన నియోజకవర్గంలో ఒక శంకుస్థాపన చేసినో చూపించాలి, ఏ ఒక్క ఎమ్మెల్యే శంకుస్థాపన చేసినో చూపించాలి. ఈరోజు ప్రజాపాలన అన్నారు, ప్రజాపాలన ఎక్కడున్నది? ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారో, ఏం పాలన చేస్తూ ఉన్నారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు
నరేంద్ర మోడీ గారి దగ్గరికి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు 4 సార్లు పోయిండ్రు. 4 సార్లు పోయి 4 పనులు చేయించుకొచ్చుకొని ఈరోజు ఏబిఎన్ ఛానల్ సంబంధించినటువంటి ఛానల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పిండ్రు. నిన్న మరి ఒక హైదరాబాద్ గ్రౌండ్ లో మరి ఆ నాలిక పోయి తాటిమట్ట పోయి నాలిక అయిందో తెలియదు, కానీ ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీ ఓటుకు నోటు కేసులో కూడా ఇరుక్కొని పోయి ఆ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంలో నువ్వు ముఖ్యమంత్రి అయినవు. దానికి ఇంకేమైనా కావాలంటే మీ సోనియమ్మ దగ్గర పోయి కాళ్ళు మొక్కి ఇంకేమైనా పనులు చేసుకోవాలని నరేంద్ర మోడీ గారు నీవు చెప్పినటువంటి పని చేసింది కనుక ఆయనకు నువ్వు కృతజ్ఞతగా ఉండాలి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, రాబోయే రోజులలో తీర్మానం మళ్ళీ సొంటండి మరి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మరి వాళ్ళకి ఏదో పదవి వస్తుందని చెప్పి వాడు వినియోగుతా ఉన్నాడు. నువ్వు జాగ్రత్తగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కాపాడుకోవాలి, వాళ్ళ యొక్క నోరును అదుపులో పెట్టుకోవాలని చెప్పి కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.